మసాలా దోశ స్టఫింగ్ ముందుగా పొటాటోస్ని బాయిల్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసిన పొటాటోస్ అలానే కొంచెం పసుపు వేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకో. పొటాటోస్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టి అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని 5 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. తర్వాత సాల్ట్ అలానే చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా కారం కూడా వేసి ఆల్రెడీ ఫ్రై చేసిన పొటాటోస్ కూడా అందులో మిక్స్ చేసి 10 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఆల్రెడీ ఫ్రై అయిన పొటాటోస్ కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. మిక్స్ చేసిన 10 మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే స్టఫింగ్ రెడీ. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశ పిండితో దోశ వేసుకొని 50% కాలిన తర్వాత ఆల్రెడీ స్టఫింగ్ కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ దోశ ఫ్రై అయితే అంతే, ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ మసాలా దోశ రెడీ.